వినేవాడు వెర్రివాడైతే చెప్పేవాడు జగన్ రెడ్డి అవుతాడు. ఇప్పుడు తాజాగా ఎందుకు ఈ సామెతను మనం చెప్పుకోవాల్సి వచ్చిందంటే 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పాడిన పాటనే ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ పాడుతున్నాడు. ఆల్రెడీ నువ్వు 5 ఏళ్ల పాటు ఆ పాట పాడితేనే ప్రజలు 11 సీట్లు ఇచ్చి పళ్ళు రాలగొట్టి ఇంటికి పంపారు. ఎందుకు ప్రజలు పళ్ళు రాలగొట్టారు అనేది కూడా ఆలోచన చేయకుండా మళ్ళీ తిరిగి అదే పాట పాడటం అనేది జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. నిన్న ఆ నెల్లూరులో ఎవరైతే ఈవీఎంలు బద్దలు కొట్టినటువంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడో ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళాడు. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికల్లో ఈవీఎంలు బద్దలు కొట్టి సిఐ మీద హత్యాయత్నం చేసి అడ్డుకున్నటువంటి ఒక ఆ పౌరుడి మీద దాడి చేసి చంపే ప్రయత్నం చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. సరే 31 కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి 16 కేసులు ఉన్న ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడంలో పెద్దగా ఇదేమీ లేదు అనుకోండి, ఎందుకంటే దొందుకు దొందే. సరే, పరామర్శ గురించి అయితే మనం ఏం మాట్లాడుకోవట్లా, కానీ పరామర్శించి వచ్చి ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి? ఈవీఎంలు బద్దలు కొట్టడం తప్పే కాదంట. మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకు మరి ప్రజలు ఏం చేయాలో మీరు ఒకసారి చెప్పండి. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఈ ఎన్నికల్లో ఈవీఎం బద్దలు కొట్టడం తప్పే కాదట. ఎందుకని అడగనే, అక్కడ అన్యాయం జరుగుతుంటే వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడ్డుకున్నాడంట. ఏం అన్యాయం జరిగింది? రిగ్గింగ్ జరిగిందా? లేదా టీడీపీ ఏమన్నా ఎగదాటికి అక్కడ ఏమైనా గుద్దుకునే ప్రయత్నం చేసిందా? పోనీ వైసీపీ వాళ్ళని ఎవరినైనా లోనికి వెళ్లకుండా ఓట్లు వేయకుండా అడ్డుకున్నారా? ఏం జరిగింది? సమాధానం చెప్పాలి కదా. అక్కడ ఏ విధమైన గొడవ జరగకుండా అది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి పోలింగ్ బూత్, అందులో ఓట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పడుతున్నాయి, ఆ కూటమికి అనుకూలంగా పడుతున్నాయి అన్న ఒక ఉద్దేశంతో ఆ ఈవీఎం బద్దలు కొడితే అందులో నమోదయ్యే 2000 ఓట్లు 3000 ఓట్లు ఏవైతే ఉంటాయో వాటి దొరకకుండా ఉంటే మనం సేఫ్ అవ్వచ్చని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక అంచనా. ఆ ఉద్దేశంతో బద్దలు కొట్టాడు. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టుగా అక్కడ ఏదన్నా అన్యాయం జరుగుతుంటే రిటర్నింగ్ అధికారులు ఉంటారు, ఇతర పోలింగ్ అధికారులు ఉంటారు, ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయొచ్చు, పోలీసులు అక్కడే ఉంటారు, ఇంత కలెక్టర్ ఉంటాడు, ఇంతమంది ఉన్నారు కదా, వాళ్ళకి ఎవరికైనా ఫిర్యాదు చేయొచ్చు కదా. రెండోది, మీరు ఈవీఎంలు బద్దలు కొడితే రికార్డ్ అయిన సీసీ కెమెరాలోనే తెలుగుదేశం పార్టీ ఏదైనా రిగ్గింగ్ చేసినా రికార్డ్ అవుతుంది. అంతేగాని తెలుగుదేశం పార్టీ రికార్డింగ్ ఆగిపోయి మీరు వచ్చి బద్దలు కొట్టిన రికార్డింగ్ అయితే నమోదు కాదు కదా. ఒకవేళ నిజంగా అది జరుగుతుంటే మీరు ఆ వీడియో ఫుటేజ్ను కూడా ఎలక్షన్ కమిషన్ అడిగి బయట పెట్టవచ్చు. ఇదిగో టీడీపీ రిగ్గింగ్ చేసిందని చెప్పి మీరు ప్రజల ముందు ఉంచవచ్చు. కానీ అక్కడ ఏమీ జరగలేదు. ప్రశాంతంగా జరుగుతున్నటువంటి పోలింగ్ కేంద్రంలోకి నార్మల్గా వెళ్ళినట్టుగా వెళ్ళాడు. సరే, ఆయన ఎమ్మెల్యే కాబట్టి లోనికి వెళ్ళేటప్పుడు కూడా ఎవరో అడ్డుకోలా చూస్తూ నుంచున్నారు. ఉన్నట్టుండి లోనికి వెళ్ళిపోయి ఈవీఎం బద్దలు కొట్టేశాడు. బద్దలు కొట్టిన సమయంలో అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి ఒక ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్త లేదా సాధారణ ప్రజలు అనుకోండి, వ్యక్తిని ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి అనుచరులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు తర్వాత బయటకు వచ్చిన తర్వాత తలబద్దలు కొట్టారు. అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి సిఐ మీద హత్యాయత్నం చేసి సిఐ మీద దాడి చేశారు, ఇతర పోలీసులను గాయపరిచారు. అంటే ఒక మారణ హోమాన్ని సృష్టించాడు. పోలింగ్ రోజే కాదు, పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా మారణ హోమాన్ని సృష్టించాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుల ఇంట్లో నాటు బాంబులతో పాటు గాజు పెంకులతో పాటు క్రికెట్ బ్యాట్లు, ఐరన్ రాడ్లు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే ఎన్నికల తరువాత కూడా మారణ హోమం సృష్టించడానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పక్కా ప్లాన్ చేశాడు. అలాంటి ఒక వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సౌమ్యుడు, మంచివాడు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇన్ని రోజులు అరెస్ట్ చేయకుండా ఎలా ఉన్నారు? ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి వెళ్ళిపోయి ఈవీఎం బద్దలు కొట్టడం అంటే ఈ సభ్య సమాజానికి మనం ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నాం? బద్దలు కొట్టిన వ్యక్తిని ఇన్ని రోజులు అదుపులోకి తీసుకోలేదనుకుంటే ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుంది? ఎలక్షన్ కమిషన్ మీద, ఎన్నికల మీద ఎలా నమ్మకం ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి హైకోర్టు ఇచ్చినటువంటి షరతులను కూడా క్యాన్సిల్ చేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అసలు కౌంటింగ్ కేంద్రం వద్దకే రావద్దు, హౌస్ అరెస్ట్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేసిన. అంతకుముందు హైకోర్టు కౌంటింగ్ కేంద్రం వద్దకు వెళ్ళమంది, కానీ సుప్రీంకోర్టు అసలు ఆ వ్యక్తిని బయటకే రానిపోతుంది. అలాంటి వ్యక్తి బయటకు వస్తే సమాజానికే ప్రమాదం అని చెప్పింది. సో సుప్రీంకోర్టు అంత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి వ్యక్తి అంట సౌమ్యుడు, మంచివాడు అంట జగన్మోహన్ రెడ్డికి. సిగ్గు శరం ఉందా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నీ ఎమ్మెల్యే ఈవీఎం బద్దలు కొడితే దాన్ని సమర్థిస్తావా? మరో పని చేయాల్సింది, రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈవీఎంలు బద్దలు కొట్టే పోయివా? ఈవీఎంలు బద్దలు కొట్టేస్తే గెలుద్దువేమో పోనీ. లేదా తెలుగుదేశం పార్టీ కొంచుకోట్ల ఉన్న చోట ఈవీఎంలు బద్దలు కొట్టే పోయివా? ఏ కుప్పమో, మంగళగిరో లేదా పిఠాపురంలోని ఈవీఎంలు బద్దలు కొట్టేస్తే పోనీ ఆ ప్లేస్లన్నా గెలిచి నేను ఆడ మీద గెలిచానని చెప్పుకుందువు కదా. ఈవీఎం బద్దలు కొట్టడం ప్రజాస్వామ్యం. సిగ్గు లేదు. రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం కూడా చీకొట్టింది జరిగిన ఘటనని. ఒక ఎమ్మెల్యే ఏంటి ఈవీఎం బద్దలు కొట్టడం ఏంటని చీకొడితే సిగ్గు శరం లేకుండా ఈరోజు వచ్చి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేయటం. పైగా ఇంకా ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు రోజులన్నీ ఒకేలా ఉండవు, పాపం పండిందంట. నీ పాపం
పాపం పండింది కాబట్టి నువ్వు 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయావు. ఆడ పాపం పండింది, నిజంగా నువ్వు చెప్పినట్టు పాపం పండినట్టయితే 23 నుంచి 124 ఎలా వచ్చారు? ఎవరి పాపం పండింది? కనీసం వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇంకా నెల కూడా రాలేదు, 22 రోజులు 23 రోజులు అవుతుంది. నెల రోజులు కూడా కాకముందే అప్పుడే పాపం పండిపోయిందంట. 5 ఏళ్ల పాటు వాళ్ళకి మ్యాండేట్ ఉంది. 5 ఏళ్ల పాటు నువ్వేం చేసావు? నిన్ను పాలన చూసిన తర్వాత కదా నిన్ను చీకొట్టింది. పోనీ జగన్మోహన్ రెడ్డి పాలన చూడకపోతే నిన్ను విమర్శించడానికి ఏమీ లేదు అనుకోవచ్చు. 5 ఏళ్ల పాటు నీ పాలన చూసి వైనాట్ 175 అనటం చూసి, 3 రాజధానులు అనటం చూసి, నా వెంట్రుకు కూడా బేకలేరు అనటం చూసి కదా ప్రజలు నీకు బుద్ధి చెప్పింది. మరి అది కదా నువ్వు బుద్ధి తెచ్చుకోవాలా? చంద్రబాబు పాపం పండిందా? నీ పాపం పండింది కాబట్టి ఈరోజు బెంగళూరు పారిపోయి 4 రోజుల పాటు తలదాచుకుని వచ్చావు సిగ్గు శరం లేకుండా. నీ పాపం పండింది కాబట్టి చంద్రబాబుని ఎదుర్కోలేక అసెంబ్లీలో కూర్చోలేక వెనక్కి తిరిగి పారిపోయావు. నీ పాపం పండింది కాబట్టి చంద్రబాబు గారిని అడుక్కుని అసెంబ్లీలోకి నీ కార్యాలయమని చంద్రబాబు గారిని అడుక్కుని మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేశావు. నీ పాపం పండింది కాబట్టి ఈరోజు ఆ ఈవీఎం బదులు కొట్టినటువంటి ఒక కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించాల్సి వచ్చింది. నీ పాపం పండింది కాబట్టి ఈరోజు మీ నేతలు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నీ పాపం పండింది కాబట్టి ఈరోజు నువ్వు నీ ఇంటికి 30-40 అడుగుల ఐరన్ ఫెన్సింగ్ వేసుకుని నువ్వు బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీ పాపం పండింది కాబట్టి ఈరోజు ప్రజల్లో తిరగాలంటే భయపడి నెల రోజుల నుంచి తలదాచుకుని పక్క రాష్ట్రం పారిపోయి తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో కాబట్టి ఎవరి పాపం పండింది అనేది ప్రజలందరికీ తెలుసు. ప్రజలు ఆల్రెడీ సమాధానం చెప్పున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా రియాలిటీలోకి రా. నిన్ను ప్రజలు ఎందుకు తరిమేశారు? నువ్వు శిశుపాలుడి పాపాలు లెక్కెట్టినట్టు ఏదో లెక్కెడతా అంటే ఏమి లెక్కెడతావు? చంద్రబాబు గారు 7,000 పింఛన్ ఇచ్చారు, దాన్ని లెక్క పెడతావా? మెగా డిఎస్సీ ఇచ్చారు, దాన్ని లెక్క పెడతావా? లేదా నువ్వు తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు, దాన్ని లెక్క పెడతావా? లేదా ఇప్పుడు ఆ గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నారు, దాన్ని లెక్క పెడతావా? మరొక వారం రోజులు అన్నా క్యాంటీన్లు ప్రారంభించబోతున్నారు, దాన్ని లెక్క పెడతావా? 1వ తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇచ్చారు, నువ్వు దాన్ని లెక్క పెడతావా? దేన్ని లెక్క పెడతావు? 3,000 పింఛన్ని 4,000 చేశారు, దాన్ని లెక్క పెడతావా? అంగవైకల్యం ఉన్న వారికి 5,000 పింఛన్ను 15,000 చేశారు, దాన్ని లెక్క పెడతావా? లేదా వైకల్యం ఉన్న వారికి 3,000 పింఛన్ను 6,000 చేశారు, దాన్ని లెక్క పెడతావా? దేన్ని లెక్క పెడతావు? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా? ఏదో లెక్క పెడతానన్నావు కదా, దేన్ని లెక్క పెడతావు? ప్రజలు నీ పాపాలు లెక్క పెట్టారు కాబట్టే 11 సీట్లు కూడా ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాల. 5 ఏళ్ల పాటు చంద్రబాబు గారి పాలన చూశారు, 5 ఏళ్ల పాటు నీ పాలన చూశారు. కానీ నీ పాలన చూసిన తర్వాత నీకు ఇచ్చిన సీట్లన్నీ 11 సీట్లు ఇచ్చారు. ఇప్పటికైనా రియాలిటీలోకి రా. నీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆ పాత్ర పోషించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. కాబట్టి ఎప్పటికైనా చంద్రబాబు గారి పాపాలు పండిని లేకపోతే ఎల్లకాలం ఒకేలాగా ఉండవు ఏదో చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీరు చేసిందే తిరిగి మేం చేస్తామని. ఆల్రెడీ అసలు దాడులు అనే విష సంస్కృతిని ప్రారంభించిందే మీరు కదా. గతంలో బుద్ధా వెంకన్న బోండా ఓమాల మీద దాడి చేసిన తురకాకి మీరు ఏం చేశారు? తర్వాత మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చారు. అది కదా దాడులు ప్రోత్సహించింది మీరు కదా. టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసింది మీరు, చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేసింది మీరు, అలాగే టీడీపీ కార్యాలయం మీద దాడి చేసింది మీరు, ఆ తోట చంద్రయ్య లాంటి వారిని నడి రోడ్డు మీద హత్య చేసింది మీరు. కాబట్టి దాడులు అనేది ప్రారంభించిందే మీరు కదా. మీరు ప్రారంభించిన దాడులు. కానీ ఈరోజు ఎవరి మీద దాడి చేయలేదే. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ కేసు మీద అరెస్ట్ చేశారు? ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఎన్నికల సమయంలో జరిగినటువంటి కేసు. అప్పుడు ముఖ్యమంత్రికి ఎవరున్నారు? నువ్వే కదా ఉంది. దీనికి తెలుగుదేశం పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? ఇది ఎలక్షన్ కమిషన్ కేసు కదా, దీనికి తెలుగుదేశం పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? సిగ్గుసారం ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా రియాలిటీలో రాకపోతే వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిపాజిట్ రావటం కూడా కష్టంగా మారే అవకాశం ఉంది.